ఓ ఆడదాన్ని నమ్మి ఆస్తులు వ్యాపారాలన్నీ ఈవిడ చేతిలో పెట్టారు. ఇప్పుడు నిలువునా ముంచేసింది. కంపెనీలో షేర్స్ పెట్టించుకున్నారు, వడ్డీలకి అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం వ్యాపారమే లాస్ అయిందని చేతులెత్తేస్తారా? తాతయ్య 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 హాయ్ సామ్రాట్. ఏంటి సామ్రాట్ ఇలా కూర్చున్నావు? సామ్రాట్, అదే షాప్, ఇదే బైక్, అదే మెంటాలిటీ. ఎన్నాళ్ళిలా? ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్నా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. చంద్రుడి మీద అడుగు పెట్టే యోగం ఉంది, చందమామని అందుకునే అవకాశము ఉంది. అది వదిలేసి ఎవరెస్ట్ శిఖరం, యాదగిరి గుట్ట అంటావేంటి నువ్వు? యోగాలు భోగాలు మీద చేతకాని వాడు ఆధారపడతాడు, కానీ గుండెల్లో దమ్ము బుర్రలో గుజ్జు ఉన్నవాడు వాడి సత్తాని నమ్ముకుంటాడు. అది నేను. నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, మరి నా గురించి ఏం ఆలోచించావు? 4 మీటర్ల వెడల్పు 5 మీటర్ల పొడవు ఉన్న నా షాప్ని 4 ఫ్లోర్లుగా మార్చాలి అన్న ఆలోచన తప్ప 500 మంది ఒకేసారి షాపింగ్ చేసేలా ఎలా డెవలప్ చేయాలి అన్న ఆలోచన తప్ప నాకు ఇంకా మరే ఆలోచన లేదు. కానీ నేను నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను, నీ ప్రేమ కోసం తప్పిస్తున్నాను. నిన్ను తలుచుకుంటూ పిచ్చిదనుకుంటున్నాను. ఎందుకు నా ప్రేమను యాక్సెప్ట్ చేయట్లేదు? నాకు ప్రేమించేంత టైము లేదు, పెళ్లి గురించి ఆలోచించేంత ఇష్టమూ లేదు. ఇప్పుడు నాకున్న కష్టం తీరిపోయేంత డబ్బు లేదు. మీ వాళ్ళతో నువ్వు ఉన్నంత కాలం నీ కష్టం తీరదు, అలాగే ఉంటుంది. నీ దగ్గర టైం లేదు, నా దగ్గర ప్రేమ ఉంది. పెళ్ళంటే నీకిష్టం లేదు, కానీ నీ మీద నాకు చచ్చేంత పిచ్చుంది. అదనంగా నా దగ్గర కావలసినంత డబ్బుంది. మీ వాళ్ళందరినీ వదిలేసి నా దగ్గరికి వచ్చేసాయి. పేర్లోనే కాదు, నా సామ్రాజ్యానికి నేను సామ్రాజ్యం చేస్తాను. నా భర్త పోస్లో నిన్ను ఆకాశమంతా ఎత్తులో నిలబెడతాను. ఒక ఆడది మమ్మల్ని మోసం చేసి నా వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసింది. ఇప్పుడు మరో ఆడదొచ్చి ప్రేమ పేరు చెప్పి నా వాళ్ళని వదిలేసి రమ్మంటుంది. సామ్రాట్, నేను చెప్పేది షట్ అప్. వదిలేసి వచ్చేయడానికి మా అమ్మా నాన్న నన్ను కొనలేదు, కన్నారు. తప్పించుకొని రావడానికి నా వాళ్ళందరూ భవంతుల్లో లేరు, వీధిలో ఉన్నారు. భవిష్యత్తు గుర్తొచ్చిన ప్రతి క్షణం నా వైపు చూస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి, వాళ్ళకి భరోసాగా నిలబడాలి. అది నా ధర్మం. అంతేగాని భర్తతో ముడివేసుకునే బంధాన్ని ఓ ఉద్యోగంలా భావించే నీలాంటి ఆడదాని చేతుల్లో నా లైఫ్ని పెట్టడానికి సిద్ధంగా లేను. అది గుర్తుంచుకో. నీ గురించి, నీ ఫ్యూచర్ గురించి నీకు అసలు అర్థం కావట్లేదు. నాలాంటి ఆడపిల్ల నిన్ను కోరుకుంటుందంటే ఆ విలువ తెలియట్లేదా నీకు? నువ్వు కొండ మీద కోతిని కూడా కోరుకుంటావు, తప్పులేదు. బట్ ఐఎమ్ నాట్ ఎ మంకీ, ఐఎమ్ ఎ టైగర్. నువ్వు నన్ను తాకలేవు. సామ్రాట్, నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నువ్వు కష్టాల్లో ఉన్నావు, నేను లవ్ లో ఉన్నాను. ఒక్కసారి యాక్సెప్ట్ చేసి చూడు. నీ గోల్ షార్ట్ కట్ అవుతుంది, నీ లైఫ్ వెలిగిపోతుంది. గోల్ ఎంత దూరంగా ఉన్నా నా చూపు ఆ గోల్కి చాలా దగ్గరగా ఉంటుంది.
దాన్ని చేరుకోవడం కష్టము కాదు, దాన్ని అందుకోవడం గగనము కాదు. ఎందుకంటే సామ్రాట్ అంటే సక్సెస్, సక్సెస్ అంటే సామ్రాట్. అది నువ్వు చూస్తావు. ఆ సక్సెస్ నా భర్తగా సాధించు. ఆ సక్సెస్ నేను అందిస్తాను. తేరగా అందివ్వడానికి అది నీ అందం కాదు. అలా అందుకోవడానికి నేను రెడీగా లేను. దానికదే నా కాళ్ళ దగ్గరికొచ్చి తీరుతుంది. నేను నా ప్రేమని గిఫ్ట్గా ఇచ్చి నీకు లిఫ్ట్ ఇద్దామనుకుంటే నువ్వు చేతులారా కాలదనుకుంటున్నావు. అవునా, నీకు అవకాశం ఇస్తున్నాను సమ్రాట్. ఈ లెటర్లో నా ప్రేమతో పాటు నా మనసేంటో కూడా అక్షర రూపంలో ఉంటుంది. చదువుకో. 2 రోజులు టైం తీసుకో. ఒక్క ఫోన్ చేయి. నిన్ను నా లైఫ్లోకి స్వాగతించడానికి రెడ్ కార్పెట్ పరుస్తాను. అది ఇప్పుడు చెత్త కాగితం. ఇప్పుడు మన ప్రేమ కూడా నా దృష్టిలో ఒక చిత్తు కాగితం. డాన్స్ చేద్దాం. అయ్యో, నాకు ఈ డాన్స్ రాదు. చేస్తే అదే వస్తుంది.
హలో. ఏంది? అబ్బో చాలా కోపం ఉందే. నాకు కోపం ఉంది కానీ నీకే పని లేదు. పోయి పని చూసుకో. అబ్బో మీ మేడం ఓడిపోయిందని చాలానే బాధున్నట్టుంది చిన్న మేడంకి. ఒక్కసారి గెలవంగానే మీరు కోరిన కొండ మీద వాన పడ్డట్టు కాదు. ఒక్కసారి కాదు బుల్లి మేడం, మీ మేడం మా వాడి మీద ఓడిపోతూనే ఉంది. ఇక ముందు కూడా అది కంటిన్యూ అవుతుంది. అయినా నీలాంటి వాళ్ళు పరిగెత్తే గుర్రం మీద పందెం వేయాలి గాని ఇలా పడిపోయే గుర్రం మీద కాదు. థ్యాంక్స్, మస్త్ అడ్వైస్ ఇచ్చినావు. పో ఇంకా. అవును, నువ్వు జాబ్ చేయాలనుకుంటే ఒక మాట నన్ను సామ్రాట్ను అడగాలి గాని ఆ జ్వాల దగ్గరికి వెళ్ళడం ఏంటి? బుద్ధి లేక. నిజమే అనిపిస్తుంది. కూల్ కూల్, సారీ. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా జ్వాలను వదిలేసి మా కంపెనీలోకి వచ్చేసి నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మర్రి చెట్టు కింద గడ్డి మొక్క మొలుస్తుందా? థ్యాంక్స్. మా వాడు మర్రి చెట్టను ఒప్పుకున్నావు. హ, మీ కంపెనీ ఛాయల్లో కూడా ఆడవాళ్ళని కనిపించనివ్వడు కదా మీ సామ్రాట్. ఆడోళ్ళంటేనే అంటరాని తీరు చూసేటోడు నాకు జాబ్ ఇస్తాడా? ఒకసారి అడిగి చూడు, నీ చెంప చెళ్ళుమంటది. అమ్మో, అంత సాహసం నేను చేయను. సమజైందిగా, ఇంక పో. అమ్మయ్యా, మొత్తానికి నిన్ను నవ్వించగలిగాను. ఇదే మూడ్లో నాతో డాన్స్ చేయొచ్చు కదా? డాన్స్ అమ్మా. హలో, నీ ఇంటెన్షన్ ఏందో నాకు ఎరికేలే. పోయేడికెళ్ళి. ఏంటి? నువ్వెంత ఫ్లర్ట్ చేసినా వర్కౌట్ కాదు. ఏ, నాకు పడిపోతానని భయమా? నేనా? నీకా? నెవర్. ఓ, డాన్స్ రాదా? హలో, నేను గీతరం ఆడపిల్లని. అయితే డాన్స్ చేయొచ్చు కదా? నేను చెయ్యా. మరి నాకు పడిపోతానని భయపడుతున్నానని ఒప్పుకో. ఎక్కువ చేయకు. నాతో డాన్స్ చేయమంటున్నా. అవసరం లేదు. అయితే నువ్వైనా ఒప్పుకో. ఏంది? నాకు పడిపోతానని భయమని. ఒప్పుకోను. అయితే రా మరి డాన్స్ చేద్దాం. సరిపదా, చూసుకుందాం. కమ్. హలో, 1 minute. హలో. బెరనా వాటర్. థ్యాంక్ యూ. ఏంటి శ్రీవల్లి, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఓ, తమరి కళ్ళు పడ్డాయా? ఇంకేం సంబరంగా ఉంటాం. ఎందుకు శ్రీవల్లి, నువ్వు మీ ఆయనలా అన్ని నెగిటివ్గా చూస్తావు? నెగిటివ్ ఏంలే, అంత పాజిటివే. గిస్వాంటి సంబరం నేను నా లైఫ్లో ఎన్నడూ చూడలే. ఎందుకో గది నీకెట్లా తెలుస్తుంది? లగ్గమయ్యి చేసుకున్నంతోటి గిట్ల డాన్స్ చేస్తే థ్రిల్ ఎరకైతుంది కదా. మా ఆయన్ని చూసినావా? నాతోటి ఎంత సంబరంగా డాన్స్ చేసిండు.
నువ్వు అమాయకురాలు అనుకున్నాను కానీ మరీ ఇంత అజ్ఞానం అనుకోలేదు శ్రీ. ఏమన్నావు? బయటికెళ్ళి. మీ ఆయన సంతోషం, ఆనందం, చేస్తున్న డాన్స్ అంతా ఒక మేకప్. తన మొహానికి ఓ మాస్క్ వేసుకున్నాడు అంతే. మా ఆయనకి అవసరం మాస్క్ వేసుకోనికి? ఆడవాళ్ళంటే గౌరవం లేనివాడు, ఆడది ఎప్పుడూ తనకంటే అడుగు వెనకాలే ఉండాలనుకునేవాడు, ఆడవాళ్ళని ఆఫీస్లోనే పెట్టుకోలేనివాడు, ఆడదంటేనే చేతకానిది అని నమ్మేవాడు, మాస్క్ కాక మనస్ఫూర్తిగా సంతోషంగా నీతో ఉండాలని ఎలా అనుకుంటున్నావు? ఇదంతా నీకు తెలియందా? నాకు మా ఆయన గురించి ఎరకనే, నీకే తెలియదు. గైన చెడ్డోడు కాదు, లైఫ్ ని ఈజీగా తీసుకోవద్దంటాడు. గందుకే టైంకి పైసలకి పిలిపిస్తాడు. గది నువ్వు తెలుసుకోవాలి అని మీ ఆయన చెప్పాడా? నేను గైన భార్యని ఆయన చెప్పకపోయినా నాకెరకైతుంది. కుటుంబం అంటే ప్రాణం. గల్ల మంచి చెడ్డ దగ్గరుండి చూస్తాడు. గందుకే అమ్మ నాన్న అన్న వదిన్ని చుట్టూరు పెట్టుకుని ఇంటిని నడిపిస్తుంది. చాలా భ్రమలో ఉన్నావు శ్రీవల్లి. ఒక్కసారి ఆ భ్రమలోంచి బయటకొచ్చి ఆలోచించు. నీ మనసు అంతరంతరాల్లో దాచిన నీ అనుమానానికి ఒక్కసారి ఆయువు పోసి చూడు. నీకే తెలుస్తుంది మీ ఆయన గురించి. నువ్వు గిట్ల కొంపలు ముంచే ముచ్చట చెప్పకు. నాది భ్రమనా? నన్ను నా భర్త గిడికి తోలుకొచ్చుడు భ్రమనా? గింత పెద్దోళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసుడు భ్రమనా? నా గౌరవాన్ని పెంచుడు భ్రమనా? నా భర్తకి నేనంటే ఇష్టం. ఇంకోసారి ఆయన గురించి గలత్ మాట్లాడితే నేను కొంచెం చెప్తున్నా. నీ భర్తకి నువ్వంటే ఇష్టమే, కాని అతని ప్రేమ చాలా మందికి పంచి ఉంది. చూసావా, అలా అనగానే కోపం వచ్చింది. అత్తి ఆడదాని మనసు. ప్రతి భర్త తన భార్యకి గొప్పవాడే. నీకు నీ భర్త శ్రీరాముడే. కాని రాముడికి సీతొక్కతే భార్య. కాని నీ భర్త సామ్రాట్కి ఎంతో మందితో అఫైర్ ఉంది. ఇగో దమక్ తక్కువ మాటలు మాట్లాడుకు. నాకు నచ్చవు. పోయి నుంచి. సరే, నువ్వు గమనించు, కాని నీ మనస్సాక్షిని చంపుకొని ప్రవర్తించుకో. ఎందుకంటే మీ ఆయన నీకు ఫస్ట్ హ్యాండ్ కాదు, సెకండ్ హ్యాండ్. ఇది మైండ్ లో పెట్టుకుని మీ ఆయన్ని చూడు. అబ్జర్వ్ చేయి, నీకే తెలుస్తుంది. అవంతిక, పర్వాలేదు కదమ్మా? పర్వాలేదు అత్తయ్య. ఏమండి, అత్తయ్య ఏంటి ఆయన అదోలా ఉన్నారు? నువ్విలా ఉంటే వాడు సంతోషంగా ఎలా ఉంటాడమ్మా? నువ్వు రెస్ట్ తీసుకో. అవునా వంతిక, నువ్వు కోలుకుంటే వాడే అన్నీ మర్చిపోతాడు. సరే, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. నేను సామ్రాట్ అన్నయ్యని. సామ్రాట్ తెలుసు కదా మీకు. అయితే సామ్రాట్ గారితో ఫోన్ చేయించండి, డబ్బు అరేంజ్ చేయించండి.
సారీ సార్, సామ్రాట్ గారికి చెప్పకుండా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను.